హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది మెంతి పొంగలాలు. మెంతి పొంగలాలు మీలో ఎంతమందికి తెలుసండి? ఈ పొంగలాలు అయితే ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మెంతులు టేస్ట్ తెలుస్తూ అల్లపచ్చడి కాంబినేషన్తో ఈ పొంగలాలు అయితే సూపర్బ్ టేస్టీగా ఉంటాయండి. బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా దేనికైనా చాలా బాగుంటుందండి. మంచి ప్రోబయోటిక్ లభిస్తుంది ఇది గనక తీసుకుంటే. అటు అట్టుకి ఇటు రొట్టికి మధ్యస్థంగా ఉంటూ ఈ పొంగలాలైతే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే ఈ మెంతి పొంగలాలు నేను ఎలా చేశాను, దీనికి ఏమేం కావాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. మెంతి పొంగలాలు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు నిండుగా మామూలుగా రెగ్యులర్గా మనం అన్నం వండుకునే రైస్ తీసుకోవాలి. రైస్ని శుభ్రంగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ రైస్ వాష్ చేసి తీసుకొచ్చానండి. ఈ రైస్లోకి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రైస్ కొలుచుకున్నామో అదే కప్పుడు పెరుగు వేసుకోవాలి. కొంచెం పుల్ల పెరుగు అయితే చాలా బాగుంటుందండి. కమ్మటి పెరుగుతో అయితే ఈ పొంగలాలు అంత బాగోదు. పెరుగు అంతా వేసిన తర్వాత జస్ట్ 1 చుక్క వాటర్ వేస్తున్నానండి. పెరుగు చాలా గట్టిగా ఉంది కాబట్టి కలవటం కోసం. మనం వేసిన పెరుగు వాటరు బియ్యంతో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు జస్ట్ మనం వేసిన పెరుగుతో బియ్యం అంతా తడిచిపోయాయండి. పూర్తిగా నానటానికి అలా అయితే సరిపోతుంది. ఇంకంతకన్నా ఎక్కువ పెరుగు వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు ఈ బియ్యం పెరుగు మిశ్రమంలోకి 1 స్పూన్ నిండుగా మెంతుల్ని వేసుకోవాలి. మెంతుల్ని కూడా బాగా బియ్యంతో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పొంగలాలు అయితే అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాదండి. ముందు రోజే, అంటే మనకి రేపు మార్నింగ్ కనుక బ్రేక్ఫాస్ట్కి కావాలంటే ఈరోజు మార్నింగే ఈ మిశ్రమం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నవన్నీ కలిపేసి పూర్తిగా నాననివ్వాలి ఒక 4 to 5 అవర్స్ వరకు. వీడియోలో చూడండి కన్సిస్టెన్సీ నాకు ఆల్రెడీ కొంచెం వాటరీగానే ఉన్నాయండి. సో అందుకని నేను ఇంక ఇక్కడ ఏ వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసి 4 to 5 అవర్స్ పాటు నాననివ్వాలి. ఇదిగోండి ఇక్కడ మీకు 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. బియ్యము మెంతులు బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మెంతుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదివరకైతే ఈ మెంతి పొంగలాల్ని మేము పొల్లటి పెరుగులో కొట్టుపిండి మెంతిపిండి కలిపి నానపెట్టి వేసేవాళ్ళం. కానీ ఆ కొట్టుపిండి అందరికీ అందుబాటులో ఉండటం లేదు కదండి ఈ మధ్య. అందు గురించి నేను ఈజీ వేలో బియ్యంతో నానపెట్టి చేసే విధానం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మెత్తగా మిక్సీ చేసి తీసుకొచ్చానండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనం నానపెట్టిన పెరుగుతోనే మిక్సీ అయిపోతుందండి. ఒకవేళ ఎవరికైనా కొంచెం టైట్గా ఉంది అని అనిపిస్తే 1 చుక్క వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం మిక్సీ చేసుకున్న ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవడం వల్ల సాఫ్ట్నెస్ బాగా వస్తుందండి. మైదా పిండి కూడా వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా గరిటె సహాయంతో శుభ్రంగా కలుపుకోవాలి. ఈ పొంగలాలు అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా నచ్చేస్తాయండి. సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అందరూ లైక్ చేస్తారు. మైదా పిండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత గిన్నె చుట్టూతా ఉన్నదంతా బాగా నీట్గా తుడిచేసుకుని మూత పెట్టి ఫర్మెంటేషన్కి ఉంచేయాలి. ఓవర్ నైట్ అంతా ఉంచేసుకోవాలి. ఈ పొంగలాలైతే ఎంత ఫర్మెంట్ అయితే అంత బాగా వస్తాయండి ఫ్లఫీగా. అది మటుకు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పొంగలాలు వేసుకోవడం కోసం కొన్ని ఉల్లిపాయలని అలాగే కొన్ని పచ్చిమిరపకాయలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చక్కగా ఫర్మెంట్ అయిపోయిందండి పిండి అంతా బాగా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల పొంగలాలు అయితే చిల్లులు పడి బాగా ఫ్లఫీగా వస్తాయండి. వంట సోడా వేశాక కన్సిస్టెన్సీని బట్టి 1 డ్రాప్ వాటర్ సోడా మీద వేసి గనక కలుపుకుంటే సోడా వెంటనే యాక్టివేట్ అవుతుంది. బ్యాటర్ అయితే మాత్రం వీడియోలో చూపిస్తున్నట్లు థిక్గానే ఉండాలండి. దోశ బ్యాటర్ లాగా పల్చగా అయితే ఉండదు. ఇంకా ఇప్పుడు పొంగలాలు వేసుకోవడం కోసం
ఒక మూకుడిని పొయ్యి మీద పెట్టుకొని చుట్టూతో కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పొంగలాలు అయితే పెనం మీద ఊతప్పంలాగా వెయ్యరండి, ఇలా మూకుట్లో దిబ్బరొట్టెల్లాగా వేసుకోవాలి. నూనె కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న బ్యాటర్ని 2 గరిటెల వరకు మూకుట్లో వేసుకోవాలి. పిండిని కొంచెం గరిటెతో అలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అనుకోవాలి. ఇది బాగా ఫ్లఫీగా పొంగుతుంది కాబట్టి బ్యాటర్ ఇలా 2 గరిటెల కన్నా ఎక్కువ వేసుకోకూడదండి. పొంగలాలు వేసుకునే ప్రాసెస్ అంతా కూడా చాలా చిన్న మంట మీదే వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం తీసుకుని సెంటర్లో పెట్టుకోవాలి. చుట్టూతో చల్లుకొని అవసరం లేదండి, సెంటర్లో మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆల్రెడీ మనం మూకుట్లో పొంగలం వేసే ముందే ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు నూనె వేయనవసరం లేదండి. తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ ఆగేసరికి చిల్లులుగా పడి ఎంత ఫ్లఫీగా పొంగిందో చూడండి. ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టని అవసరం లేదండి. ఇప్పుడు కనుక కావాలనుకుంటే కొంచెం ఆయిల్ని చుట్టూతో వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట మీదే చేసుకోవాలండి, లేకపోతే మధ్యలో ఉడకదు, పచ్చిగా అనిపిస్తుంది. అలాగే ఈ పొంగలాలకైతే ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి, చాలా తక్కువ ఆయిల్తోనే తయారైపోతుంది. రెండో సైడ్ కూడా పచ్చి లేకుండా శుభ్రంగా కాల్చుకుంటే మెంతి పొంగలం రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు మరో పొంగలాన్ని కూడా వేయటం చూపిస్తున్నానండి. ఇదే ప్రొసీజర్తో ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఈ పొంగలాలు అయితే మూకుట్లో మాత్రమే వేసుకోవాలండి. అదే పెనం మీద వేసుకుంటే స్ప్రెడ్ అయిపోయి ఆపాల్లాగా ఊతప్పంలాగా వస్తుంది. ఇలా మూకుట్లో వేసుకుంటేనే దాని కరెక్ట్ షేప్ వస్తుందండి. చూడండి పొంగలాలు ఎంత బాగా పొంగాయో కదండి. పొంగలాలన్నీ కూడా చిన్న మంట మీద 2 వైపులకి టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే పొంగలాలు రెడీ అయిపోతాయి. ఈ పొంగలాల కోసం అయితే వేరేగా ప్రత్యేకంగా ఏ చట్నీలు ఉండవండి. మేమైతే అల్లం పచ్చడితోనే సర్వ్ చేసుకుంటూ ఉంటాము. ఈ పొంగలాలు అయితే ఒక్కటి తిన్నా చాలా హెవీ ఫీల్గా ఉంటుందండి. ఎందుకంటే మనం పులిసిన పెరుగుతో చేసాం కాబట్టి తింటుంటే మాత్రం నోటికి పుల్లగా ఉంటూ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఔటర్ లేయర్ అంతా క్రిస్పీగా ఇన్నర్ లేయర్ అంతా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా నా స్టైల్లో మెంతి పొంగలాలు చేసి చూసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.